తెలుగువారి వంటలో ఇవాళ బీట్రూట్ పచ్చడి ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. ముందుగా బీట్రూట్ మీరు ఒకటి తురుముకోవచ్చు లేదా తరుక్కోవచ్చు. తురిమితే కొద్దిగా భిన్న వేగిపోతుంది, పచ్చి స్మెల్ కూడా చాలా భిన్న పోతుంది. లేదు మీరు చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఉద్దిపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఇది తీయగా ఉంటుంది కాబట్టి కొద్దిగా 4 to 5 పడుతుంది. నేను ఒక బీట్రూట్ ఇలా తురుముకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆ తర్వాత శనగపప్పు వచ్చి మీకు 1 టేబుల్ స్పూన్. ఆ తర్వాత పోపుకు కావాల్సిన సామాన్లు దాంట్లో కొద్దిగా ఇంగువ, ఆ తర్వాత కొద్దిగా ఎండుమిరపకాయలు, కరివేపాకు, తగినంత ఉప్పు. కొబ్బరి వచ్చి మీరు 3/4 తీసుకోవాలి. మీరు ఏ రేషియోతో తీసుకుంటే ఆ రేషియోతో, అప్పుడు మీకు తీపి అనేది ఎక్కువ ఉండదు, ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది. తర్వాత వెల్లుల్లిపాయ 3, చింతపండు 2 ఇంచెస్ చింతపండు ఇది లేదా నెల్లికాయ అంతా తీసుకోవాలి. నూనె 2 టేబుల్ స్పూన్. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనము పెనం తీసుకోవాలి. ముందుగా 3 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని అందులో మనము శనగపప్పు, ఆ తర్వాత ఉద్దిపప్పు ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకొని మనము పౌడర్ కొట్టుకోవాలి. ఇవి జస్ట్ మీకు ఫ్రై అయ్యేంత వరకు, పచ్చి స్మెల్ పోయే వరకు ఇది ఫ్రై చేసుకొని దీన్ని జస్ట్ ఫ్రై చేసుకున్న దాన్ని పొడి కొట్టుకోవాలి. ఆ తర్వాత మనము బీట్రూట్, కొబ్బరి మిగతావన్నీ వేయించుకోవాలి. ఇలా దీన్ని వేపుకున్న దాన్ని తీసుకొని మనము మిక్సీలోకి వేసుకోవాలి. దీన్ని జస్ట్ మనము పౌడర్ కొట్టుకోవాలి, పౌడర్ లాగా, పేస్ట్ లాగా. ఇది ఫస్ట్ కొట్టుకుంటే మనము మిగతాది చట్నీ లాగా చేసుకోవచ్చు. ఇది కొంచెం బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత మనము ఈ బీట్రూట్ను ఇదే ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయిన దాన్ని మనము మెత్తగా పౌడర్ కొట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే నూనెలో కొద్దిగా చల్లారిన తర్వాత ఇదే నూనెలో మనము ముందుగా తురుముకున్న బీట్రూట్, తరుక్కున్నది కానీ తురుముకున్న కానీ ఇలా బీట్రూట్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేదాకా మనం వేపుకోవాలి బీట్రూట్. ఇప్పుడు మనం ఈ వెల్లుల్లిపాయ, చింతపండు అన్నీ వేసుకొని, ఈవెన్ కొబ్బరి కూడా ఇది కొద్దిగా నేను గ్రైండ్ చేసుకున్నాను. ముక్కలు అయితే అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. ఇది కాసేపు అయిన తర్వాత మనము కొబ్బరి కూడా వేసుకొని వేపుకోవాలి. జస్ట్ ఇది బాగా పచ్చి స్మెల్ పోయే వరకు బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనము కొబ్బరి కూడా వేసుకొని వేపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఇది 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనము దీన్ని పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆ తర్వాత మనము మిగతా ప్రాసెస్ జస్ట్ ఇది చట్నీ లాగా రుబ్బుకోవడమే. ఇలా మనము 5 మినిట్స్ తర్వాత మనము మూత తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మనం వేపుకున్నాం కదా, ఇది పచ్చి స్మెల్ పోయేదాకా వేపుకోవాలి. ముక్కలైతే ఇంకొంచెం సేపు 10 మినిట్స్ వేపుకోవాలి. తురుముకున్నాను కాబట్టి మనము 5 to 8 మినిట్స్ మనం వాటర్ పోసి ఇది ఉడకపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా మీరు పౌడర్ కొట్టుకొని పక్కకి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము ఈ వేపుకున్న దీన్ని కూడా మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని చల్లారిన తర్వాత మనము 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మనం రోటి పచ్చడిలాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత మనము సర్వ్ చేసుకొని పోపు పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనము పోపు పెట్టుకోవాలి. ఇలా మనము పోపు పెట్టుకున్న దాన్ని ఇందులోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా మీకు బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా, చాలా కలర్ఫుల్గా. ఇది మీకు స్వీట్ ఉండదు ఎందుకంటే మనం పులుపు, కొబ్బరి, ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసాం కదా, సో మనం బాగా వేపుకున్నాం కాబట్టి స్వీట్ తగ్గిపోతుంది. దీన్ని మనము అన్నంతో కానీ లేదా చపాతీతో కానీ
లేదా ఇడ్లీ దోశ దేంతో అయినా మనము సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఈ బీట్రూట్ పచ్చడి రెడీ. మీకు ఈ వంట నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.